సభకు నమస్కారం. ఈనాటి 16వ వార్షిక నిత్యానంద మిట్టపల్లి సత్యనారాయణ గారి వార్షికారాధన కార్యక్రమంగా నన్ను పిలిచి ఇంత కార్యక్రమాన్ని జరుపుతున్న కృష్ణమూర్తి గారికి, మిగతా గురువులకు, వచ్చిన గురువులకు మరియు గురుపుత్రులకు అందరికీ నా సాదర ద్వాదశ నమస్కారాలు. అసలు మనం ఉదయం నుంచి అందరము బోధ తెలుసుకున్నాం, అయిపోయింది. అంటే గురువు దగ్గర పోయిన తర్వాత శిష్యరికం చేసినాక ఏదైతే పరిపూర్ణాన్ని తెలుసుకున్నామో ఇక అయిపోయింది అనుకుంటే ఇంక వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకెందుకున్నాం, శరీరం ఉంది అంటే మళ్ళీ ఏం చేయాలి? అంటే ఈ శరీరం ఉన్నంత వరకు మనము చేస్తూనే ఉండాలి. అయిపోయింది అనుకుంటే మాత్రం ఎక్కడా లేదు దీనికి. కాబట్టి మనం ప్రతినిత్యము ఆ గురు ధ్యానాన్ని, గురువు ఎక్కడ ఉంటాడు అనుకున్నాం, మనము ఎక్కడ ఉంటారమ్మా? సహస్రారంలో. మనం ఎక్కడ ఉన్నాం? కింద. అంటే మనం కూడా వెళ్ళి సహస్రారంలో గురువుతో సహచర్యం చేస్తే, డైలీ రోజు ధ్యానం చేస్తే ఆ గురువు యొక్క ఎప్పుడైతే మన దృష్టి గురువు వెంబడి ఉందో మనం కూడా ఆ సంస్కారాన్ని, ఆ స్థితిని పొంది మనం కూడా ధన్యులు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు తమకు చేతనైన సమయాన్ని, అంటే 24 గంటలు దీనికి ఇవ్వాలని కాదు, ఎంతో కొంత సమయాన్ని ఇచ్చి ఆ గురు ధ్యానాన్ని చేసుకొని ఆ గురుస్థితిని పొంది మీరు కూడా 10 మందికి ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాం. ఫస్ట్ ఒక 2 చిన్న కథలు చెప్పి ఏంటి అంటే, భగవద్గీత ఎందుకు వచ్చింది అంటే అర్జున విషాదయోగం నుంచే స్టార్ట్ అయింది. అంటే మొదలు కౌరవ పాండవుల యుద్ధం జరుగుతుంటే, అయితే ధృతరాష్ట్రుడు అక్కడ సంజయునితో వింటుంటాడు, ఏం జరుగుతుంది అక్కడ చెప్పాను అంటే, అర్జునుడు నేను ఎవరి బాణాలు కింద పడేసి నేను చేయని యుద్ధం చేయను, తాతలను, తండ్రులను, గురువులను వీళ్ళందరినీ చంపి నేనేం చేసేది ఉంది, ఇంత కర్మ పుణ్య పాపం నేనెందుకు ఒడిగట్టుకోవాలి, లేకుండా నేను అడవిలో పోయి ఆకులను తినైనా బతుకుతా కానీ ఇదెందుకు నాకు అని చెప్పేసి కృష్ణుడితో వేడుకున్నాడు. అంటే అది కాదయ్యా పరిస్థితి, అసలు ఎవరు చేస్తున్నారు ఏంది అనేది నీకు తెలియట్లే అని అప్పుడు ఈ బోధ స్టార్ట్ చేశారు. ఏది భగవద్గీతని మనం మొత్తం, అంటే అర్జునునికి చెప్పిన బోధే, చెప్పిన సందేశమే భగవద్గీత అయింది మనకు. దాంట్లో ఏం చెప్తారంటే, ఆయన వింటుంటే కొన్ని రోజులకు అందరూ చనిపోతూ వస్తారు. కౌరవులు అందరూ పోతూ వస్తున్నాక లాస్ట్కి దుర్యోధనుడు కూడా చనిపోయినప్పుడు గాంధారి అందరూ, ధృతరాష్ట్రుడు అందరూ కూర్చొని ఏడుస్తూ ఉంటే కృష్ణుడు కూడా అక్కడికి వచ్చిన తర్వాత, నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఇది అన్నిటిని నీ సృష్టే కదా, నువ్వు ఏదైనా లేకుండా చేయగలవు కదా, ఇంతమందిని చంపడాల్సి, ఇంతమంది ఇది చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా అని చెప్తాను అని. ఆమె ఏం చేస్తుందంటే, నా కుటుంబాన్ని ఇంత సర్వనాశనం చేయనందుకు నువ్వే కారణమైనవని చెప్పేసి, గాంధారి నీ కుటుంబం కూడా సర్వనాశనం అయిపోను, నీ యాదవ ఇదే మొత్తం పోవాలని చెప్పేసి ఆమె శాపం పెడుతుంది. శాపం పెట్టినప్పుడు వ్యాసుడు అనే గురువుగారు వస్తారు. అంటే ఈ వేదవ్యాసుడు కాదు, ఇంకో వేరే వ్యాసుడు అనే గురువుగారు అక్కడ వస్తారు. వచ్చేసి, అది కాదు తల్లి, అక్కడ జరిగిన సంఘటన నీవు తెలుసుకోవట్లేదు, ఆయన చెట్టు ఆయనే, పుట్ట ఆయనే, గుట్ట ఆయననే, సర్వము ఆయననే అయి ఉన్నాడు, ఏ మనిషికి ఏ దెబ్బ తగిలినా ఆయననే బాధపడుతున్నాడు, అక్కడ ఆయననే ఉండి నడిపిస్తున్నాడు. అది నీవు అది తెలుసుకోకుండా ఆయనని ఇదని నీవు శాపం పెడుతున్నావు, ఇది ఎక్కడి న్యాయం నీకు అని చెప్పేసి చెప్తా. అంటే మనం తెలుసుకునాల్సింది ఏంటంటే, ఆ గురుస్వరూపం అనేది అంతటా ఉన్నప్పుడు చేసేవాడు ఆయననే, చేయించేవాడు ఆయనని. ఒక అతను ఇది చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, ఆయన మంచి పని చేస్తున్నాడు అనేది 2 భేదం లేదు. చేసేది ఆయనే. కాబట్టి ఆ విధమైన దానిలో మనం ఎప్పుడైతే భావంలో ఉంటామో ఆ కర్మ మన మీదకి రాకుండా ఉంటుంది. నేను చేస్తున్నా అనే దానికి మనం ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు ఆ కర్మ మంచి చెడు ఎలా ఉన్నావు నువ్వు అనేది వేధిస్తుంది. కాబట్టి ఆ మీద స్థితిని చెప్పడానికి ఆ గురుగారు అలా చెప్పారు. అంటే ఆయన అందరిలో ఉండి ఆ బాధలు ఆయననే, సృష్టి అంతా ఆయననే ఉన్నప్పుడు ఒకటి చేస్తే ఆయనకు బాధ లేకుండా ఆయన చేసిన సృష్టి ఇదంతా. కాబట్టి ఇక్కడ బాధ భేదం అనేది లేదు అక్కడ. కాబట్టి మీరు అది తప్పుగా ఆయనను అర్థం చేసుకున్నారు కృష్ణుడిని అని చెప్పేసి ఇది చెప్తాడు. ఇది ఎక్కడ నేను విన్నానంటే, ఉపనిషత్ గంగా అని ఒకటి మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది. దాంట్లో 53 పార్ట్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, వినండి. తెలుగులో కూడా ఉంది, అది హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మలయాళంలో ఉంది, తమిళ్లో ఉంది, అన్ని రకాలుగా ఉంది. తెలుగులో కూడా ఉంది, విన్నాను నేను. మా మిస్సెస్ కూడా వినిపించారు, రాత్రి కూడా చాలా. నేను ఒక 10, 15, 20 దాకా అవి పార్ట్స్ విన్నాం. చాలా చిన్న. అది ఎట్లా ఉంది అంటే,
మనం ఇట్లా మాట్లాడినట్లు కాకుండా నాటక రూపంలో ఉంది. సినిమా చూసినట్టు చూడవచ్చు మనం దాన్ని. అంటే మామూలుగా మాట్లాడితే కొద్దిసేపు మాట్లాడితే ఇన్న తర్వాత బోర్ వస్తుంది, కానీ అది సినిమా చూసినట్టే ఉంది. అంటే నాటకం వేసినట్టు చాలా బాగుంది, నాకు నచ్చింది. కాబట్టి మీరు ఎవరైనా వింటే ఉపనిషత్తుల సారం అంతా అక్కడ మనకు తెలుస్తుంది. నువ్వు ఎన్నో బుక్కులు చదివి చేసి ఇప్పుడు మనం ఎట్లా అయ్యగారు చెప్తే విని మనం ఎట్లయితే తరిస్తున్నామో అట్లాగే వాళ్ళు ఈ చిన్మయ మిషన్ వాళ్ళు అట్లా చేశారు. సినిమా టైప్లో చేశారు. అంటే పాట్ ఇప్పుడు మన సీరియల్స్ సాయిబాబా సీరియల్ ఎట్లా వస్తుంటుందో అట్లా వాళ్ళు సీరియల్ కాదు అవే అట్లా తయారు చేసి దాంట్లో పెట్టారు. ఇంకొక చిన్న ఇది చెప్తాడు. ఒక రాజుగారు ఉంటారు ఆ రాజ్యంలో, అయితే ఆయన తమ్ముళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనకు రాజ్యం గురించి బయటి వాళ్ళకంటే తండ్రిని కొడుకు చంపడం, కొడుకును అంటే అన్నని తమ్ముడు చంపడం, రాజ్యం ఎవరికి కావాలి అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఇంట్లో నలుగురు ఉంటే వాళ్ళే శత్రువులు కానీ వేరే వాడు శత్రువులు ఉండలేడు. అలాగే వాళ్ళ తమ్ముడు రాజుకు ఈ రాజ్యాన్ని ఎలా చెక్కించుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటాడు. అయితే ఆ రాజుకు తెలుస్తుంది, అక్కడికి వస్తాడు. వచ్చి నేను ఎంత మంచిగా చూసుకున్నా నువ్వు ఇట్లా నన్ను తమ్ముడిగే కదా ఇట్లా చేస్తున్నావు కదా అని చెప్పేసి నీకు శిక్ష విధిస్తా అని చెప్పేసి ఈయనని చంపేయండి అని అంటారు. బట్టలకు చెప్పి చంపేయండి అంటారు. దానికి చంపమన్నటప్పుడు ఇంకో కొంచెం కిటుకు పెడతాడు. ఏంటంటే ఒక 7 రోజులు ఈయనకు అన్ని రకాల భోగాలు ఇవ్వండి, ఏం తింటాడు ఏం చేస్తాడు అన్ని రకాల భోగాలు అనుభవించనియండి, 7 రోజులు భోగాలు అనుభవించిన తర్వాత చంపురు అని చెప్తాడు. అయితే 7 రోజుల్లో ఆయనకు ఇక ఇది లేదు అనకుండా అన్నీ ఇస్తారు. అన్నీ ఇచ్చి 7 రోజులు అనుభవించేటట్లు చేస్తారు. ఆయన లాస్ట్కి 7వ రోజు అయిపోయిన తర్వాత ఏం చేసినావయ్యా అని అంటే నాకేం తెలుసు, నాకు ఒకటే తెలుసు 7వ రోజు నేను చచ్చిపోతాను, ఇంకోటి లేదు అక్కడ. అంటే ఆయన దృష్టి అంతా నా చావు ఇప్పుడు అని చెప్పేసిండు, 7 రోజులకు నువ్వు చంపేస్తాం అంటే ఆ దృష్టి అంతా ఎట్లా ఉంది, చావు పైనే ఉంది. కాబట్టి ఇక్కడ ఈ దాంట్లో చేసింది ఏది కూడా ఆయనకు గుర్తుకు లేదు. అంటే ఈ కథ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనం ఎప్పుడు చేస్తామో తెలియదు, ఏ క్షణమో తెలియదు. నీటి బుడగా అంటున్నాం, అన్నీ చెప్తున్నాం, ఎప్పుడో నేర్చుకుందాం, ఎప్పుడో ఆచరిద్దాం, గురువు చెప్పింది అని చూద్దాం, కానీ రేపు చూద్దాం, లేకపోతే ఎల్లుండి చూద్దాం, ఇంకో రోజు చూద్దాం, ఎప్పుడో పొందడానికి టైం లేదు ఇక్కడ. ఇప్పుడే ఈ క్షణమే పొందాలనే తితీక్ష ఉంటేనే తప్ప మనిషి ముందుకు పోలేడు. ఎన్ని జన్మలెత్తు కూడా నేను ఇంకా రేపు ఎల్లుండి ఇంతసేపు చూస్తా అంటే కాదు. ఈ క్షణమే నేను ఇప్పుడు చనిపోతున్నా, నాకు ఇప్పుడు ఇది చేసే పోవాలి అని పట్టు పడితే తప్ప మీకు రాదు. కాబట్టి అతనికి ఈ కర్మలన్నీ ఎట్లయినాయంటే ఆయన కర్మలేక లేదు, అనుభవించింది కూడా ఆయనకేం తెలియదు, ఏం చేస్తున్నాయని కూడా తెలియదు. అంటే ఆ విధమైన తిదీక్షతో మన సంసారంలో నీ పని చేయండి, ఏ పని చేయొద్దని కాదు ఎక్కడక్కడ, కానీ మన దృష్టి అంతా ఆ గురుస్వరూపం మీదనే దృష్టి పెట్టుకొని మనం ఆ విధంగా మనం గురుసేవ చేసినప్పుడు అందరూ కూడా ఇక్కడ ఎవరు తరించరు, వీళ్ళు తక్కువ ఎక్కువ అనేది ఎక్కడ లేదు. దీనికి అసలు చదువు వచ్చినోడు ఇంకా లేటు, వానికి అర్థం కావడానికి వీనికున్న నాలెడ్జే అర్థమవుతుంటుంది ఎప్పుడు కూడా. ఇది ఎట్లయితుంది, నేను ఇట్లా చూసినా ఇన్ని చూసినా నాకు ఇంత తెలుసు, నేను ఇట్లెట్లయితుంది ఇట్లా అవుతుంది అంటే ఇది ఎందుకు అవుతుంది అంటాడు. కానీ ఈ జ్ఞానాన్ని అంతా పక్కకి పెట్టి గురు జ్ఞానాన్ని తీసుకొని దాన్ని ఆచరణలో పెడితే ఆ క్షణమే నువ్వు. కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులకు సాధన వస్తుంది, ఇన్ని రోజులకు సాధన వస్తుంది కదా, ఆచరించడం. ఈ క్షణం ఆచరిస్తే ఈ క్షణమే మీరు బంధ విముక్తులు. కాబట్టి ఆ బంధ విముక్తులు అయ్యి ఈ జననమన నుంచి పక్కకు తొలగి నిత్యముక్తులయ్యి జీవిస్తారని ఆశిస్తున్నాం. నేను ఇంకా ఇంతకంటే నాకు ఇక్కడ చెప్పడానికి అంటే అందరూ పొద్దున్నుంచి విసిగిపోయారు, మరి మళ్ళీ నేను కూడా ఇంకా ఎక్కువసేపు చెప్తే కాదు. కాబట్టి చిన్న కథలు ఇవి నేను నేర్చుకున్నవి నిన్న విన్నాయే. అంటే నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చిన కథలు కాదు ఇవి. అంటే ఆ ఉపనిషత్ గంగలో ఇవి కూడా పార్ట్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక న్యాయం, అది అర్ధగంట ఉంది ఒక్కొక్క పార్ట్, కానీ నేను చెప్పింది 2 పార్ట్స్, ఒక 5 దాంట్లో కూడా సూక్ష్మంగా చేసి 2 పార్ట్స్ నేను చెప్పగలిగిన. ఇక మనం అందరం కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే సాధకునికి కష్టం అనేది తెలియదు. ఎందుకంటే నేను చేస్తున్నా అనేది లేదు ఇక్కడ, ఆ గురువుగారి కార్యం. కాబట్టి ఇన్ని రకాలుగా మీరు ఒక్కరైనా మీ కుటుంబంలో చిన్న కార్యక్రమం చేసి చూస్తే ఎంత అలసిపోతారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎట్లా ఉంటారు అనేది మీరు ఆలోచన చేయండి. కానీ
ఇప్పుడు కూడా నేను ఇంకో గంట సేపు మిమ్మల్ని ఆడించుకుంటానంటే కానీ ఇడిచి పెడతానంటే ఇప్పుడు ఇడిచితే కూడా ఇంకో గంట సేపు మీ దుమ్ము దులుపుతానంటే ఉన్నాడు. అంటే ఆ శక్తి ఆ గురువులనే చేస్తుంది. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండి మనం కూడా ఆ శక్తిని పొంది మన జీవితంలో ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాం. జై సద్గురునాథ మహారాజ్కి. ఎక్కువగా మనకి ఆచరణ ప్రధానం అని చెప్తారు అమ్మ. ఆచరించి ఆచరింప చేయాలన్నది మన గురువుగారి యొక్క ఆలోచన. దాన్నే మనం కొనసాగిస్తూ ఉన్నాం. వేరే ఇందులో పెద్ద విశేషమేమి లేదమ్మా. ఎందుకంటే వారు శక్తితో నడుస్తున్నాం కాబట్టి ఇలా ఉన్నాం. లేకపోతే అసలు ముందుకే వెళ్ళలేము, ఒకడు కూడా ముందుకు వెళ్ళలేము. ఓకే, అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.